ఈ ఏడాది మొదటి నుంచి కూడా తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దగా కలిసి రావట్లేదు. చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్కి అసలు రాలేదు. సంక్రాంతికి వచ్చిన ఒకే ఒక పెద్ద సినిమా గుంటూరు కారం. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. హనుమాన్ సినిమా మాత్రం ఒక భారీ లెవెల్లో దూసుకెళ్ళిపోయింది. హనుమాన్ దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఏప్రిల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో వచ్చినా మెప్పించలేకపోయాడు. మే నెలలో కాస్త బజ్జున్న సినిమాలు ఏవి వస్తున్నా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు అయితే అక్కడ కనిపించట్లేదు. కానీ జూన్ నుంచి మాత్రం మీకు వరుసగా 6 నెలల పాటు టాలీవుడ్ బిగ్గీ సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ నెలకొకటి చొప్పున తమ సినిమాలు వస్తున్నాయి. వీటిలో మొదటగా వస్తోంది డార్లింగ్ ప్రభాస్ సినిమా. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో రెడీ అవుతున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. అఫీషియల్ డేట్ వచ్చింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జూలైలో నందమూరి నటసింహం బాలయ్య NBK 109 మూవీ రిలీజ్ కానుంది. అట్లాగే బాబీ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పుష్ప పార్ట్ 2 మూవీ థియేటర్లో సందడి చేయడానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 10న యంగ్ టైగర్ NTR పాన్ ఇండియా మూవీ దేవరా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద తారక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నవంబర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయినా నవంబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ఖాయం అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఈ టాప్ చిత్రాల లైనప్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా వచ్చేసింది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం నడుస్తుంది. భారీ బడ్జెట్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథతో ఈ చిత్రాన్ని క్రిష్ సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు. తాజాగా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ పీరియాడికల్ జోనర్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్గా టీజర్లో కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఎలాంటి వండర్స్ని క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.